హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి హర్రర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే సాతాన్ ద డార్క్. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే యానిమేషన్ రూపంలో ఒక స్టోరీని చూపించడం జరుగుతుంది. బ్రిటిష్ వారి కాలంలో బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి వచ్చి మనల్ని బానిసలుగా పరిపాలించారు కదా. ఆ సమయంలో వాళ్ళ యొక్క మతాన్ని కూడా మన భారతదేశంలో వ్యాపింప చేయడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ సమయంలో చాలా మంది క్రిస్టియన్లోకి మారిపోయి ఉంటారు. అయితే ఈ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించి వెళ్లిపోయిన తర్వాత కూడా పోర్చుగీస్ వాళ్ళు ఇక్కడికి వచ్చి అసలు క్రిస్టియన్లో జీసస్ అనే అతను దేవుడే కాదు, మనం సాతాన్ని పూజించాలి అని అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సాతాన్ని పూజిస్తే కోరికలు కూడా తీరుతాయని అందరినీ కూడా నమ్మిస్తూ ఉంటారు. అదే సమయంలో వాళ్ళు బ్లాక్ మ్యాజిక్ ని బాగా నమ్ముతూ ఉండడంతో అదంతా కూడా చాలా మందికి నేర్పిస్తూ ఉంటారు. ఆ తర్వాత మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఇక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటారు. కానీ అప్పటికే వాళ్ళ దగ్గర నుంచి బ్లాక్ మ్యాజిక్ నేర్చుకున్నటువంటి చాలా మంది ఆ విద్యని ప్రాక్టీస్ చేస్తూ ఉండిపోతారు. ఆ విధంగా హస్తినాపురం అనే గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ బ్లాక్ మ్యాజిక్ ని నేర్చుకుని దాన్ని బాగా ప్రాక్టీస్ చేస్తూ గ్రామం బాగుండాలి అంటే నరబలి ఇవ్వాలి అని గ్రామంలో రెగ్యులర్ గా నరబలి ఇస్తూ ఉంటారు. ఈ స్టోరీ అంతా కూడా మనకు యానిమేషన్ రూపంలో చూపించడం జరుగుతుంది. కట్ చేస్తే ఆ తర్వాత స్టోరీ 1990కి వస్తుంది. అదే ప్రాంతంలో మెర్లిన్ అనే ఒక మహిళని చూపించడం జరుగుతుంది. తనకు ఒక పాప ఉంటుంది. తన పాప పేరు ఎలీషా. మెర్లిన్ తన పాప అయినటువంటి ఎలీషాని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. అయితే ఆ మెర్లిన్ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఒక గదికి మాత్రం ఎప్పుడూ కూడా తాళం వేసేసి ఎప్పుడూ కూడా దాన్ని లాక్ చేసి పెట్టి ఉంటారు. అయితే ఆ రూమ్ లో నుంచి ఎప్పుడూ కూడా శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. మెర్లిన్ కొంతసేపటి తర్వాత ఒక ప్లేట్ లో బ్రెడ్ మరియు భోజనం తీసుకొచ్చి తన కూతురు ఎలీషా దగ్గర ఇచ్చి, మీ నానమ్మకి నేనంటే చాలా కోపం కదా, నువ్వే భోజనం తీసుకువెళ్లి తనకి పెట్టు అని అంటూ ఉంటుంది. దాంతో మెర్లిన్ ఆ ప్లేట్ ని తీసుకుని క్లోజ్ చేసుకున్నటువంటి ఆ రూమ్ దగ్గరికి వెళ్లి చాలా భయపడుతూ అక్కడ నిలబడి ఉండగా సరిగ్గా అదే సమయంలో లోపల నుంచి ఒక పెద్ద చెయ్యి బయటకు వచ్చి అన్నం పెట్టి ఉన్నటువంటి ఆ ప్లేట్ ని చాలా కోపంగా ఈడ్చుకుని లోపలికి వెళ్లిపోతుంది. ఆ వెంటనే లోపల నుంచి చాలా ఆకలితో అన్నం తిన్నట్లుగా సౌండ్ కూడా వినిపిస్తూ ఉంటుంది. కట్ చేస్తే స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. అప్పటికే మెర్లిన్ యొక్క కూతురు అయినటువంటి ఎలీషా కొంచెం పెద్ద అయి ఉంటుంది. అదే విధంగా మెర్లిన్ కి మరొక పాప కూడా పుట్టి ఉండడంతో వాళ్ళిద్దరూ కూడా స్కూల్ కి వెళుతూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ స్కూల్ కి వెళ్ళిపోయిన తర్వాత ఆ స్కూల్ దగ్గరికి మెర్లిన్ కూడా బయలుదేరి వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ మెర్లిన్ పిల్లలు చదువుకుంటూ ఉన్నది ఒక క్రిస్టియన్ స్కూల్ కావడంతో అక్కడ చర్చ్ కూడా ఉంటుంది. అందుకే చర్చ్ కోసం అని చెప్పి మెర్లిన్ అక్కడికి వెళుతూ ఉండగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది మాత్రం మెర్లిన్ ని లోపలికి రానివ్వకుండా, నువ్వు ఇప్పుడు చర్చ్ లోపలికి రావద్దు, రేపు ఇక్కడ ప్రార్థన జరుగుతుంది కదా, అప్పుడు వచ్చి నీ ప్రాబ్లం ఏమిటో చెప్పుకొని అంటూ ఉంటారు. అయినప్పటికీ మెర్లిన్ మాత్రం వాళ్ళ మాటలు వినకుండా చాలా విచిత్రంగా ప్రవర్తించడం మొదలు పెడుతుంది. అదే సమయంలో ఫాదర్ అక్కడికి వచ్చి మెర్లిన్ ని చూసి, నువ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చి గొడవ చెయ్యొద్దు అని అంటూ ఉంటాడు. దానికి మెర్లిన్ వెంటనే మోకాళ్ళ మీద కూర్చుని ఆ చర్చి ఫాదర్ ని చూసి, నన్ను క్షమించండి, నేను జీసస్ తో మాట్లాడడం కోసమే వచ్చాను, నాకెందుకో ఈ దేవుడు నచ్చడం లేదు, విక్టోరియా చేసిన విధంగానే చేయాలనిపిస్తుంది అని వెంటనే తన చేతుల్ని చూపించగా తన చేతులు మొత్తం కూడా రక్తం అంటినట్లుగా ఉండడంతో పాటు తన చేతుల మీద చాలా విచిత్రమైన గుర్తులు టాటూస్ వేసి ఉంటాయి. కట్ చేస్తే మరో పక్క స్కూల్లో ఎలీషా దగ్గరికి ఎలీషాను వన్ సైడ్ లవ్ చేస్తూ ఉన్నటువంటి సాగర్ వచ్చి తనతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉండగా విషయం అర్థం చేసుకున్నటువంటి ఎలీషా సాగర్ ని చూసి, ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా మా ఫ్యామిలీని కొంచెం దూరం పెట్టారు, ఆ విషయం నీకు కూడా తెలుసు కదా, అయినా నాకు ఈ ప్రేమ మీద నమ్మకం లేదు, సో టైం వేస్ట్ చేసుకోకు అని చెప్పి అక్కడి నుంచి వెళుతూ ఉంటుంది. అదే సమయంలో ఎలీషా దగ్గరికి తన ఫ్రెండ్ వచ్చి మాట్లాడుతూ, మీ అమ్మ చర్చి దగ్గరికి రావాలని చాలా ప్రయత్నం చేసింది, మేమందరం కూడా లోపలికి రానివ్వకుండా మీ అమ్మని తిరిగి మళ్ళీ పంపించేసామని చెప్పడంతో ఎలీషా వెంటనే తన అమ్మ మాట్లాడడానికి ఇంటి దగ్గరికి వెళ్ళి, ఎందుకమ్మా స్కూల్ దగ్గరికి వచ్చావని అడుగుతూ ఉంటుంది. అయితే మెర్లిన్ మాత్రం తనకేమీ తెలియనట్లుగా చాలా నార్మల్ గా మాట్లాడుతూ, నేను స్కూల్ దగ్గరికి రాలేదు అని ఎలీషా దగ్గర చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత మెర్లిన్ వెంటనే ఎలీషాను చూసి, నేను పక్కింట్లో ఉన్నటువంటి చిన్న పాపను చూడడానికి వెళుతున్నాను అని చెప్పి బయటికి వెళ్ళబోతూ ఉంటుంది. ఎలీషా మెర్లిన్ ని చూసి, ఎందుకమ్మా, వాళ్ళు అసలే మనతో మాట్లాడరు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళడం అవసరమా అని అంటూ ఉండడంతో మెర్లిన్ చాలా బాధపడుతూ వెంటనే తన రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంటుంది. కానీ ఆ డోర్ దగ్గర చాలా రక్తం కనిపిస్తూ ఉంటుంది. అది చూసినటువంటి ఎలీషా వెంటనే కిటికీ లోపలికి వెళ్ళి చూడగా అక్కడ తనకి కింద ఏమీ కనిపించదు, కానీ పైన మాత్రం కట్ చేసి ఉన్నటువంటి ఒక వేలు వేలాడుతూ ఉంటుంది. అది చూసినటువంటి ఎలీషా చాలా బాధపడుతూ వెంటనే తన మదరైనటువంటి మెర్లిన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ, ఏమైందమ్మా, నువ్వు ఈ మధ్య చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు, ఇంతకు ముందు నార్మల్ గానే ఉండేదానివి కదా, ఇప్పుడు ఎందుకు ఇంత వైలెంట్ గా ప్రవర్తిస్తున్నావు అని అంటూ ఉంటుంది. ఆ సమయంలో మెర్లిన్ మాత్రం నిజంగానే చాలా విచిత్రంగా మాట్లాడుతూ తన వేళని తానే కట్ చేసుకుంటూ భోజనం కూడా చాలా విచిత్రంగా దెయ్యం తిన్నట్లుగా చేస్తూ ఉంటుంది. ఇది మొత్తం చూస్తున్నటువంటి ఎలీషా మరియు తన సిస్టర్ ఇద్దరు కూడా చాలా భయపడిపోతూ ఉంటారు.
కట్ చేస్తే ఆ తర్వాత ఎలీసా స్కూల్కి వెళ్ళి వీటి గురించి ఆలోచిస్తూ ఉన్న సమయంలో సడన్ గా తనకి కొన్ని సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా కొన్ని విజువల్స్ కూడా కనిపిస్తూ ఉండడంతో తను చాలా డిస్టర్బ్ అవుతూ వెంటనే అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఇది మొత్తం చూస్తున్నటువంటి తోటి స్టూడెంట్స్ చాలా భయపడిపోయి టీచర్ కంప్లైంట్ చేస్తారు. టీచర్ వెంటనే ఆ ఎలీసాని చూసి, నేను ముందే చెప్పాను ఇలాంటి వాళ్ళని స్కూల్లో జాయిన్ చేసుకోవద్దని, అనవసరంగా ప్రిన్సిపాల్ జాయిన్ చేయించుకుంది అని వెంటనే తనకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపించేస్తారు. ఆ తర్వాత బయటకు వచ్చినటువంటి ఎలీసా మళ్ళీ చాలా వింతగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అదే సమయంలో తనకి మళ్ళీ కొన్ని విజువల్స్ కనిపించడం మొదలవుతాయి. అవేమిటి అంటే, ఇద్దరు పేరెంట్స్ వాళ్ళ పాపతో ఆడుకుంటూ ఉండగా సడన్ గా వాళ్ళ పాప మిస్ అవుతుంది. దాంతో వాళ్ళు ఆ పాప కోసం వెతుకుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో అక్కడ మిస్ అయినటువంటి ఆ పాప ఎలీసా వాళ్ళ మదర్ అయినటువంటి మెర్లిన్ దగ్గరికి వచ్చినట్లుగా తనకు విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. వాటిని చూసినటువంటి ఎలీసాకి, అంటే మా మదర్ ఆ పాపను ఏదో చేయబోతుంది అని గట్టిగా అరుస్తుంది. దాంతో స్కూల్ టీచర్ వెంటనే ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్లి కంప్లైంట్ ఇవ్వడంతో వాళ్ళు వార్నింగ్ ఇచ్చి బయటికి పంపించేస్తారు. దాంతో ఎలీసా చాలా బాధపడుతూ ఇంటికి వెళుతూ ఉండగా తనని ప్రేమిస్తూ ఉన్నటువంటి సాగర్ పరిగెట్టుకుంటూ ఎలీసా దగ్గరికి వెళ్లి తనకు ఒక కార్డు ఇచ్చి, ఈ విజిటింగ్ కార్డ్ లో ఉన్నటువంటి డాక్టర్ చాలా మంచి సైకియాట్రిస్ట్, ఒకసారి నువ్వు అతని దగ్గరికి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకో అని చెప్పి క్లాస్ లోకి వెళ్లిపోతాడు. ఆ మాటలు విన్నటువంటి ఎలీసా ఇంకా బాధపడుతూ ఇంటి దగ్గరికి వెళ్ళగా తనకి ఏ విధంగా అయితే విజువల్స్ వచ్చాయో సేమ్ అదే విధంగా తన పక్కింట్లో ఉన్నటువంటి పాప మిస్ అయి ఉంటుంది. దాంతో ఎలీసా, మా అమ్మని నేను స్కూల్ కి వెళ్లే సమయంలో ఒక రూమ్ లో పెట్టి తలిపేసే కదా, ఎలా తను ఇంటి నుంచి బయటకు వచ్చి ఉంటుంది అని ఆలోచిస్తూ ఇంటి లోపలికి వెళ్ళగా వాళ్ళ అమ్మ రూమ్ కి వేసి ఉన్నటువంటి తాళం అలాగే వేసి ఉంటుంది. ఎలీసా ఆ తాళాన్ని ఓపెన్ చేసి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, నేను స్కూల్కి వెళ్ళిన తర్వాత నువ్వేమైనా బయటకు వచ్చావా అని అడుగుతుంది. దానికి ఆ మెర్లిన్ సమాధానం చెప్తూ, నువ్వు తాళం వేసి వెళ్ళావు కదా, నేను ఎలా బయటికి రాగలను అంటూ ఉంటుంది. రాత్రి సమయంలో మాత్రం మెర్లిన్ మళ్ళీ విచిత్రంగా ప్రవర్తించడం మొదలు పెడుతుంది. అంటే తన చేతి వేళ్ళని తనే కట్ చేసుకోవడం, తన తలని గోడకు కొట్టుకోవడం, అలా గాయపడి రక్తం వస్తూ ఉండగా రక్తాన్ని తాగుతూ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇది మొత్తం చూస్తున్నటువంటి ఎలీసా మరియు వాళ్ళ చెల్లెలిద్దరూ కూడా చాలా భయపడిపోతూ ఉంటారు. అయితే ఒకానొక సమయంలో మెర్లిన్ వెంటనే తన నాలుకను తానే కోసేసుకోవడంతో అది చూసినటువంటి ఈ ఎలీసా చాలా భయపడిపోతూ, ఈ విషయం బయట చెప్తే చాలా ప్రాబ్లం అవుతుందేమో, మమ్మల్ని ఇక్కడి నుంచి కూడా ఇల్లు ఖాళీ చేపించి బయటికి పంపించేస్తారేమో అని చాలా భయపడుతూ ఎలీసా మరియు తన సిస్టర్ ఇద్దరు కూడా ఆ బాధలను అనుభవిస్తూ ఉంటారు. కట్ చేస్తే అదే సమయంలో చర్చి ఫాదర్ చాలా అనుమానాస్పదంగా చనిపోయి ఉంటాడు. దాంతో పోలీసులు వెంటనే ఆ చర్చి ఫాదర్ డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేయడం కోసం తీసుకుని వెళుతూ ఉండగా చర్చ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, పోస్ట్ మార్టం చేయకుండా చర్చ్ ఫాదర్ డెడ్ బాడీ మాకేమైనా ఇవ్వగలరా అని అడుగుతూ ఉంటారు. అయితే ఆ మాట ఉన్నటువంటి పోలీసులు మాత్రం, పోస్ట్ మార్టం చెయ్యింది తను ఎలా చనిపోయాడో తెలియదు కదా, కాబట్టి పోస్ట్ మార్టం చెయ్యిందే డెడ్ బాడీని మీకు ఇవ్వడం కుదరదు అని చెప్పి ఆ చర్చి ఫాదర్ డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేయించడం కోసం తీసుకుని వెళ్లిపోతారు. చేస్తే మరోపక్క ఎలీసా మరియు తన సిస్టర్ ఇద్దరు కూడా నడుచుకుని స్కూల్కి వెళుతూ ఉన్న సమయంలో ఒక గద్ద చాలా వేగంగా వచ్చి ఎలీసాని పొడుస్తుంది. దాంతో ఎలీసా చెవు దగ్గర నుంచి రక్తం కారుతూ ఉంటుంది. మరోపక్క ఆ గద్ద ఒక కన్నుని తీసుకువచ్చి వాళ్ళ ముందు పడేసి ఆ కన్నుని తింటూ ఉంటుంది. అది చూసినటువంటి ఎలీసా మరియు తన సిస్టర్ ఇద్దరు కూడా చాలా భయపడుతూ ఇంటికి తిరిగి వెళ్లిపోగా ఇక్కడ తెలిసేది ఏమిటి అంటే, ఆ గద్ద తిన్నటువంటి కన్ను మరెవరిదో కాదు, ఎలీసా మదర్ అయినటువంటి మెర్లిన్ కన్య అయి ఉంటుంది. కళ్ళు లేనటువంటి మెర్లిన్ ఆ ఎలీసా మరియు తన సిస్టర్ దగ్గరికి వచ్చి వాళ్ళని భయపెడుతూ ఉంటుంది. దాంతో ఆ ఎలీసా చాలా భయపడిపోతూ వెంటనే సాగర్ కి ఫోన్ చేసి అక్కడికి పిలవడంతో సాగర్ ఆ ఇంటి దగ్గరికి వచ్చి ఇల్లు మొత్తం కూడా గందరగోళంగా ఉండడంతో తను చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. ఆ వెంటనే తను ఎలీసాని కాపాడి తీసుకుని వెళ్లి ఒక హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు. మరోపక్క ఎలీసా సిస్టర్ కూడా గాయాలయ్యి ఉండడంతో తనను కూడా హాస్పిటల్ కి తీసుకుని వెళ్లిపోతాడు. ఆ తర్వాత హాస్పిటల్లో ఉన్నటువంటి ఎలీసా దగ్గర సాగర్ మాట్లాడుతూ, అయినా మీ మదర్ ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తుంది, మీ అమ్మ కన్ను ఎలా పోయింది, అసలు మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో అని అడుగుతూ ఉంటాడు. దానికి ఎలీసా సమాధానం చెప్తూ, మా ఇంట్లో మొత్తం నలుగురు ఉంటారు అని అంటుంది. అయితే ఆ మాటలు విన్న సాగర్ వెంటనే ఎలీసాని చూసి, నలుగురా, మీ ఇంట్లో మీ అమ్మ, నువ్వు మరియు మీ చెల్లి ముగ్గురే కదా ఉంటారు, ఆ నాలుగో వ్యక్తి ఎవరో అని అడుగుతాడు. దానికి ఎలీసా సమాధానం చెప్తూ, మాతో పాటు మా నానమ్మ కూడా ఒక రూమ్ లో ఉంటుంది, ఇక్కడ జరుగుతున్న వాటికి మరియు మా ఇంట్లో ఉన్నటువంటి మా నానమ్మకి ఎటువంటి సంబంధం లేదు, ఎందుకంటే తను ఎప్పుడూ కూడా ఒక గదిలోనే ఉంటుంది అని అంటూ ఉంటుంది. అయితే ఆ మాటలో ఉన్నటువంటి సాగర్ మాత్రం, ఇంట్లో ఇంత ఘోరం జరుగుతున్నప్పటికీ తను ఎందుకు బయటికి రాగలేదు, నాకెందుకు చాలా డౌట్ గా ఉంది, ఆవిడ గురించి తెలుసుకోవాలి అని సాగర్ వెంటనే ఎలీసా ఇంటి దగ్గరకు బయలుదేరి వెళుతూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క చర్చి ఫాదర్ బాడీకి పోస్ట్ మార్టం చేయడం కోసం డాక్టర్ లోపలికి వెళుతూ ఉండగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు చనిపోయారు అని తెలుసుకుని వాళ్ళకు కూడా పోస్ట్ మార్టం చేయడం కోసం హాస్పిటల్ దగ్గరికి తీసుకుని వచ్చి ఉంటారు. మరో పక్క డాక్టర్ మరియు మరొక వ్యక్తి ఇద్దరు కలిసి లోపల పోస్ట్ మార్టం చేయడం కోసం ఆ చర్చి ఫాదర్ డెడ్ బాడీ దగ్గరికి వెళ్తారు. ఆ సమయంలో సడన్ గా ఆ రూమ్ లో లైట్స్ అన్ని కూడా ఆరిపోతూ ఉంటాయి. అది చూసినటువంటి డాక్టర్ తో పాటు ఉన్న వాళ్ళందరూ
కూడా భయపడుతూ ఉంటారు. డాక్టర్ మాత్రం వాళ్ళందరికీ ధైర్యం చెప్పి అప్పుడప్పుడు ఇలానే అవుతుంది, మీరేం కంగారు పడకండి అని ఆ చర్చ్ ఫాదర్ షర్ట్ ని ఓపెన్ చేయగా చర్చ్ ఫాదర్ బాడీలో ఉన్నటువంటి మెయిన్ పార్ట్స్ అన్నిటిలో కూడా ఎవరో గోర్లతో గుచ్చినట్లుగా అక్కడ అర్థమవుతుంది. దాంతో డాక్టర్ చాలా భయపడిపోతూ వెంటనే బయటకు వచ్చి పోలీసుల్ని చూసి ఆ చర్చ్ ఫాదర్ డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చేయడం కుదరదు అని అంటూ ఉంటాడు. మరోపక్క ఆ గ్రామంలో ఉన్న కొంతమంది హాస్పిటల్ దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి పోలీసుల్ని చూసి మాకు పోస్ట్ మార్టం చేయకుండా ఆ ఫాదర్ డెడ్ బాడీని మాకు ఇచ్చేయండి, ఇదంతా కూడా సైతాన్ చేస్తున్నటువంటి పని, లేదు పోస్ట్ మార్టమే చెయ్యాలనుకుంటే మాకు ఆ డెడ్ బాడీ అవసరం లేదు, మీరే ఉంచుకోండి అని ఆ గ్రామస్తులందరూ కూడా అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటారు. మరోపక్క పోలీసులు అక్కడ ఆ బాడీకి పోస్ట్ మార్టం చెయ్యాలా వద్దని ఆలోచించి ఫైనల్ గా వాళ్ళే చర్చ్ ఫాదర్ బాడీని శ్మశానంలో పాతి పెట్టేయాలి అని చెప్పి బాడీని అక్కడికి తీసుకుని వెళుతూ ఉంటారు. మరోపక్క సాగర్ తన ఫ్రెండ్ ని తీసుకుని ఆ ఎలీసా ఇంట్లో ఉన్నటువంటి ఆ 4వ వ్యక్తి ఎవరో కనుక్కోవాలి అని ఆ ఇంటి దగ్గరికి వెళ్లి వెతుకుతూ ఉంటారు. ఆ సమయంలో సాగర్ ఫ్రెండ్ రూమ్ లోపలికి వెళ్లకుండా కిటికీ లోపల నుంచి ఆ రూమ్ లోపలికి చూస్తూ ఉంటాడు. అప్పుడే తనకి అక్కడ ఒక విచిత్రమైనటువంటి రూపం కనిపించి తనని చాలా భయపెడుతూ ఉంటుంది. దాన్ని చూసినటువంటి సాగర్ ఫ్రెండ్ చాలా భయపడిపోతూ ఉంటాడు. కట్ చేస్తే మరోపక్క పోలీసులు శ్మశానం దగ్గరికి ఆ పాస్టర్ డెడ్ బాడీని తీసుకుని వెళ్లి అక్కడ గొయ్యిని తవ్విస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి అక్కడ ఒక పెట్టి కనిపిస్తుంది. అప్పుడే వాళ్ళకి గుంట లోపల ఒక పెట్టి కనిపించడంతో తవ్వుతున్న వ్యక్తి వెంటనే ఆ పెట్టిని ఓపెన్ చేసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ పెట్టిలో ఉన్నటువంటి డెడ్ బాడీ ఇంకా పాడవకుండా ఫ్రెష్ గా అలాగే ఉంటుంది. దాంతో అక్కడ గొయ్యిను తవ్వుతున్నటువంటి ఆ వ్యక్తి చాలా భయపడిపోయి పైకి వచ్చేస్తాడు. అది మొత్తం చూస్తున్నటువంటి పోలీసులు కూడా చాలా భయపడిపోతూ ఉంటారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే గొయ్యిని తవ్వుతున్న వాళ్ళకి మరియు పోలీసులకి ఆ బాక్స్ లో ఎవరి మొహం అయితే కనిపించిందో సేమ్ అదే ఫేస్ మరోపక్క సాగర్ మరియు తన ఫ్రెండ్ ఇద్దరు కూడా ఆ ఎలీసా ఇంట్లో ఉన్నటువంటి 4వ వ్యక్తి కోసం వెతుకుతున్నారు కదా, ఆ సమయంలో సాగర్ ఫ్రెండ్ కి కూడా అదే ఫేస్ కనిపించి భయపెట్టి ఉంటుంది. అదే సమయంలో సాగర్ ఇంటి లోపలికి వెళ్ళబోతూ ఉండగా తనకు చెవిలో నుంచి రక్తం కారుతూ ఉంటుంది. దాంతో సాగర్ చాలా భయపడిపోయి అక్కడి నుంచి బయటికి పారిపోతాడు. అయితే సాగర్ భయపడిపోయి బయటకు వస్తాడు, కానీ తన ఫ్రెండ్ మాత్రం తనకు కనిపించకుండా మిస్ అవ్వడంతో కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ సాగర్ డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లి నా ఫ్రెండ్ కనిపించడం లేదు అని కంప్లైంట్ ఇస్తాడు. ఆ సమయంలోనే సాగర్ ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా అనుమానాస్పదంగా చనిపోయారు అని తెలుస్తుంది. తర్వాత పోలీసులు దీని గురించి ఎంక్వైరీ చేస్తున్న సమయంలోనే పోలీసులకు ఒక క్యాసెట్ దొరుకుతుంది. ఆ క్యాసెట్ ని ప్లే చేసి చూస్తూ ఉంటారు. అప్పుడే వీళ్ళకి కొన్ని విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయి. నిజానికి ఆ ప్రాంతంలో అనుమానాస్పదంగా కొంతమంది చనిపోతూ ఉన్నారు అని ఒక డాక్టర్ కి తెలిసి అదేంటో తెలుసుకోవాలి అని ఆ ప్రాంతానికి ఆ డాక్టర్ వచ్చి ఉంటాడు. ఆ సమయంలో ఏదో ఒక రోజు ఏదో ఒక చోట ఒక డెడ్ బాడీ దొరుకుతూ ఉంటుంది. అలా రోజు కూడా చాలా మంది చనిపోతూ ఉంటారు. ఎందుకు ఈ విధంగా చనిపోతున్నారు అని డాక్టర్కి అసలు ఏమీ అర్థం కాకుండా ఉంటుంది. దాని గురించి తెలుసుకోవాలి అని చాలా రకరకాల ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటాడు. అలాంటి సమయంలోనే డాక్టర్కి ఒక విషయం తెలుస్తుంది. అదేమిటి అంటే ఇప్పుడు చనిపోతున్నటువంటి మనుషులు ఎన్ని రోజులైనా కూడా చనిపోకుండా అదే విధంగా ఫ్రెష్ గా ఉంటున్నారన్న విషయం కూడా తను కనిపెడతాడు. దాంతో ఆ డాక్టర్ ఎందుకు ఈ బాడీలు పాడవకుండా ఫ్రెష్ గా ఉన్నాయో తెలుసుకోవాలి అని ఒక బాడీకి పోస్ట్ మార్టం చేస్తూ ఉంటాడు. అదే సమయంలో చనిపోయినటువంటి బాడీలో ఉన్నటువంటి బ్రెయిన్ మాత్రం ఇంకా పనిచేస్తూనే ఉంటుంది. ఈ విషయం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి డాక్టర్ తెలుసుకుని మాట్లాడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడ విచిత్రమైన సంఘటనలు కూడా జరగడం మొదలవుతాయి. అప్పటి వరకు చనిపోయి ఉన్నటువంటి డెడ్ బాడీ మొత్తం ఒక్కసారిగా కదలడంతో అక్కడ పోస్ట్ మార్టం చేస్తున్న వాళ్ళందరూ కూడా భయపడి అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. ఇదంతా కూడా టీవీ క్యాసెట్ లో రికార్డ్ అయి ఉండడంతో ఇదంతా కూడా పోలీసులు చూస్తూ ఉంటారు. ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ వెంటనే సాగర్ని చూసి ఈ ప్రాంతంలో ఏదో విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి, వీటి గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రజలకు తెలియకూడదు, ఎందుకంటే వాళ్ళు చాలా గందరగోళం ఫీల్ అవుతారు, ఈ విషయం ఎవరి దగ్గర చెప్పొద్దు అని చెప్పి సాగర్ని అక్కడి నుంచి పంపిస్తాడు. ఆ తర్వాత సాగర్ స్కూల్ దగ్గరికి బయలుదేరి వెళ్ళగా మిస్ అయినటువంటి తన ఫ్రెండ్ చేతుల మీద విచిత్రమైనటువంటి గుర్తులతో అలాగే చేతుల నిండా కూడా రక్తంతో వాళ్ళ స్కూల్ బిల్డింగ్ ఎక్కి అక్కడి నుంచి దూకి అక్కడికక్కడే చనిపోతాడు. అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి ఒక సిస్టర్ ఒక విచిత్రమైనటువంటి బుక్ ని తన చేతిలోకి తీసుకుని డైరెక్ట్ గా ఎలీసా మదర్ అయినటువంటి మెర్లిన్ దగ్గరికి వెళ్లి తనతో మాట్లాడుతూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ మెర్లిన్ తో మాట్లాడినటువంటి సిస్టర్ కూడా మిస్ అయ్యింది అన్న విషయం పోలీసులకి మరియు సాగర్ కి తెలుస్తుంది. దాంతో వాళ్ళు వెంటనే మిస్ అయినటువంటి ఆ సిస్టర్ కోసం వెతుకుతూ ఉంటారు. ఆ తర్వాత సాగర్ దీని గురించి బాగా ఆలోచిస్తూ చర్చ్ ఫాదర్ చనిపోయిన తర్వాతనే ఈ విధంగా జరుగుతున్నాయి, అంటే చర్చ్ ఫాదర్ చనిపోవడానికి దీనికి ఏదైనా సంబంధం ఉంది ఏమో ఆలోచిస్తూ ఇంతకుముందు చర్చ్ ఫాదర్ కి ఎక్కడైతే పోస్ట్ మార్టం చేశారో అక్కడికి వెళ్తే ఏమైనా తెలుస్తుంది అని సాగర్ వెంటనే ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక బాక్స్ ను ఓపెన్ చేయగా ఇంతకుముందు మెర్లిన్ తో మాట్లాడినటువంటి సిస్టర్ ఉంది కదా, తన డెడ్ బాడీ అక్కడ ఉంటుంది. దాన్ని చూసినటువంటి సాగర్ చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. దాంతో పోలీసులు వెంటనే సాగర్ దగ్గరికి రావడంతో సాగర్ జరిగిందంతా కూడా అతను చెప్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఇదంతా సైతానే చేస్తున్నట్లుగా ఉంది అని వాళ్ళిద్దరూ కూడా డిసైడ్ అవుతారు.
మరోపక్క మెర్లిన్ చనిపోయినటువంటి సిస్టర్ డ్రెస్ వేసుకుని స్కూల్లో ఉన్నటువంటి తన కూతురుతో మాట్లాడడం కోసం తన చిన్న కూతురు దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ నువ్వు నాతో పాటు వస్తావా అని అడుగుతుంది. దానికి మెర్లిన్ చిన్న కూతురు కూడా నీతో పాటు వస్తాను అని చెప్పి తననే ఫాలో అయ్యి వెళుతూ ఉంటుంది. ఇదంతా కూడా సాగర్ దూరం నుంచి గమనిస్తూ ఎలాగైనా ఆ పాపను కాపాడాలి అని వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి మెర్లిన్ ని మరియు వాళ్ళ చిన్న కూతురుని ఇద్దరిని కూడా సాగర్ ఫాలో అయ్యి వెళుతూ ఉంటాడు. ఆ తర్వాత వీళ్ళు వెంటనే అక్కడికి వెళ్ళి మెర్లిన్ చిన్న కూతుర్ని కాపాడతారు. అప్పటికే మెర్లిన్ సాతాన్ లాగా మారిపోయింది అని వీళ్ళు తెలుసుకుంటారు. అయినప్పటికీ సాగర్ మరియు పోలీసులు మెర్లిన్ ని వాళ్ళ కారులో ఎక్కించుకుని వస్తూ ఉండగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది మాత్రం వీళ్ళకి అడ్డంగా వచ్చి మాట్లాడుతూ మాకు ఈ సాతాన్ దైవంతో సమానం కాబట్టి మీరు మాత్రం మెర్లిన్ ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళకండి, ఇక్కడి నుంచి మెర్లిన్ ని తీసుకుని వెళ్తే చాలా సమస్యలు వస్తాయి, మర్యాదగా మాకు మెర్లిన్ ని అప్పగించి వెళ్ళండి అని చెప్పి గొడవ చేస్తూ ఉంటారు. దాంతో చేసేది ఏమీ లేక సాగర్ మరియు పోలీసులు మెర్లిన్ ని వాళ్ళకే అప్పచెప్పి మెర్లిన్ చిన్న కూతురిని మాత్రం కాపాడి అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతారు. ఆ విధంగా సాగర్ ఆ మెర్లిన్ చిన్న కూతుర్ని కాపాడి ఇంటికి తీసుకుని వెళ్ళగా తనకు విచిత్రమైనటువంటి సౌండ్స్ వినిపించడం, పెద్ద పెద్ద శబ్దాలు కూడా గట్టి గట్టిగా వినిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా పెద్ద పెద్ద అరుపులు కూడా వినిపిస్తూ ఉంటాయి. దాంతో సాగర్ చాలా భయపడిపోతూ వెంటనే పోలీసులకు ఫోన్ చేసి నాకు ఇక్కడ చాలా విచిత్రంగా అనిపిస్తుంది, మనం వెంటనే ఈ ప్రాంతం గురించి బాగా తెలిసినటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలి అని అంటూ ఉంటాడు. దాంతో పోలీసులు వెంటనే పోలీస్ స్టేషన్ లో బాగా చెక్ చేసి ఆ గ్రామం గురించి బాగా తెలిసినటువంటి ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ అసలు ఈ ప్రాంతంలో ఏం జరుగుతుందో మాకు క్లియర్గా చెప్పండి, లేదంటే ఇక్కడ చాలా ప్రాణాలు పోయేలాగా ఉన్నాయి, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పండి అని రిక్వెస్ట్ చేయడంతో ఆ పెద్ద మనిషి వెంటనే అక్కడ ఏం జరుగుతుందో చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సాతాన్ని ఒక దేవుడిలాగా పూజిస్తూ ఉంటారు. అదేవిధంగా వాళ్ళు గద్దని సాతాన్ రూపంగా భావిస్తూ ఉంటారు. అంటే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఏదైనా సమస్యలు వస్తే ఖచ్చితంగా మనకు సాతానే సహాయం చేస్తాడు అని వాళ్ళందరూ కూడా ఒక నరబలి ఇస్తూ ఉంటారు. అయితే అదే సమయంలో ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి విక్టోరియా అనే మహిళ మాత్రం తన భర్త అనారోగ్యం పాడయ్యి మంచానికి పరిమితమై ఉన్నప్పటికీ తను మాత్రం సైతాన్ని నమ్మకుండా మీరు తప్పు చేస్తున్నారు, తను దేవుడు కాదు, తను ఒక సాతాన్, మీరు తనకు ఆ విధంగా బలులు ఇవ్వద్దు అని అంటూ ఉంటుంది. దాంతో ఆ మాటలు విన్నటువంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మాటలు చెప్తున్నటువంటి విక్టోరియాని చాలా తీవ్రంగా కొడుతూ ఉంటారు. మా సాతాన్ దేవుడు కాదని నువ్వు అంటున్నావు, మరి మీ దేవుడైనటువంటి జీసస్ మంచానికి పరిమితమై ఉన్నటువంటి మీ భర్తకి ఎందుకు న్యాయం చేయడం లేదు, తనకెందుకు ఆరోగ్యం నయం చేయడం లేదు అని అంటూ ఉంటారు. తర్వాత కొన్ని రోజులకి విక్టోరియా హస్బెండ్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. అయితే అక్కడున్న వాళ్ళు ఎవరో కూడా విక్టోరియాకి సహాయం చేయకుండా ఉంటారు. ఆ సమయంలోనే విక్టోరియా హస్బెండ్ చనిపోవడంతో తను నమ్ముకున్నటువంటి దేవుడు తనకు సహాయం చేయడం లేదు అని వెంటనే విక్టోరియా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా సాతాన్ని దేవుడిగా పూజిస్తూ ఉన్నారు కదా, తను కూడా సాతాన్ని దేవుడిగా భావించి తనకి పూజలు చేయడం మొదలు పెడుతుంది. చాలా తీవ్రంగా పూజలు చేయడం మొదలు పెడుతుంది. అప్పుడే విక్టోరియాకి ఒక బుక్ కూడా దొరుకుతుంది. అదేమిటి అంటే ఒక బ్లాక్ మ్యాజిక్ కి సంబంధించింది. దాంతో విక్టోరియా ఆ బుక్ ను బాగా చదువుతూ చనిపోయినటువంటి తన హస్బెండ్ ని ఎలాగైనా బ్రతికించాలి అని రకరకాల పూజలు చేయడం మొదలు పెడుతుంది. అలా విక్టోరియా చాలా మంత్రాలు నేర్చుకుంటూ ఉండడంతో తన కళ్ళు చాలా తెల్లగా మారిపోతాయి. అలాగే తన నాలుగు కూడా వైట్ గా అయిపోతుంది. దీన్ని చూసినటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మాత్రం బ్లాక్ మ్యాజిక్ నేర్చుకుంటే కళ్ళు మరియు నాలుక రెండూ కూడా తెల్లగా మారిపోతాయి, అలాంటి బ్లాక్ మ్యాజిక్ నేర్చుకోకూడదు అని విక్టోరియాని చాలా తీవ్రంగా కొడుతూ ఉంటారు. ఇక్కడ మనకు ఒక ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. నిజానికి ఈ విక్టోరియా మరి ఎవరో కాదు, మెర్లిన్ వాళ్ళ మదరే ఈ విక్టోరియా అన్న విషయం కూడా ఇక్కడే తెలుస్తుంది. అయితే ఈ విషయాలు మొత్తం గుర్తు చేసుకున్నటువంటి మెర్లిన్ నా కూతురు కూడా సాతాన్ని దేవుడిగా పూజించకూడదు అని వాళ్ళని తీసుకుని వెళ్లి ఒక క్రిస్టియన్ స్కూల్లో జాయిన్ చేయించి ఉండి ఉంటుంది. ఇలా జరిగిందంతా కూడా ఆ పెద్ద మనిషి పోలీసులకి మరియు సాగర్ దగ్గర చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇదంతా కూడా మెర్లిన్నే చేస్తున్నట్లుగా ఉంది. ఆ మెర్లిన్ ఎక్కడ ఉందో ప్రజెంట్ కనిపించడం లేదు. తను మళ్ళీ తిరిగి ఇక్కడికి రావాలి అంటే మనం నరబలి ఇవ్వాలి, ఎవరిని నరబలి ఇద్దామని ఆలోచిస్తూ ఆ మెర్లిన్ చిన్న కూతుర్నే నరబలి ఇవ్వాలి అని వాళ్ళందరూ కూడా డిసైడ్ చేస్తారు. ఇక్కడ మరొక ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. అదేమిటి అంటే గతంలో విక్టోరియా బ్లాక్ మ్యాజిక్ చేస్తుంది అని ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా తనని కొట్టి చంపేశారనుకున్నాం కదా, నిజానికి ఆ విక్టోరియాని వాళ్ళు చంపి ఉండరు. కేవలం విక్టోరియా మంత్రాలు చదవకుండా ఉండడం కోసం తన నాలుకను మాత్రం కట్ చేసి ఉంటారు. దాంతో మెర్లిన్ ఆ విక్టోరియా నాలుక లేకపోవడంతో తనను చూసి పిల్లలు భయపడతారు అనుకుని భావించి విక్టోరియాని ఒక రూమ్ లో బంధించి ఉండి ఉంటుంది. అంటే ఆ గదిలో ఉన్నది మెర్లిన్ వాళ్ళ అత్త కాదు, మెర్లిన్ వాళ్ళ అమ్మాయినటువంటి విక్టోరియానే ఆ గదిలోనే ఉంటుంది. ఇవన్నీ కూడా పెద్ద మనిషి సాగర్ మరియు పోలీసుల దగ్గర వివరించి చెప్తూ ఉంటాడు.
ఈ విషయం మొత్తం తెలుసుకున్నటువంటి సాగర్ మరియు పోలీసులు ఎలాగైనా ఈ ప్రాంతంలో నరబలి జరగకుండా ఆపాలి, ఆ చిన్న పాపను మనం కాపాడాలి అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే పోలీసులకి ఆ మెర్లిన్ చిన్న కూతురు కనిపించకుండా మిస్ అయ్యింది అన్న విషయం కూడా తెలుస్తుంది. అంటే నిజానికి మెర్లిన్ తన చిన్న పాపను తీసుకుని వెళ్ళిపోయి ఉంటుంది. దాంతో ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ మెర్లిన్ కోసం వెతుకుతూ ఉంటారు. అదే సమయంలో నరబలి ఇవ్వకపోయేసరికి ఆ సాతాను కొంచెం కొంచెంగా ఉగ్ర రూపం దాలుస్తున్నట్లుగా మనకు చూపిస్తూ ఉంటారు. అంటే ఆ తర్వాత ఏం జరగబోతుంది అన్న విషయాన్ని పార్ట్ 2లో చూడండి అన్నట్లుగా పార్ట్ 2కి చిన్న లీడింగ్ ఇచ్చి ఈ మూవీని ఇక్కడతో ముగిస్తారు. ఎయిర్పోర్ట్ లో పనిచేస్తున్న రమేష్ ఎందుకు తన భార్యకి కూడా చెప్పకుండా సిటీలోనే దాక్కుని ఉన్నాడు? సెంట్రల్ మినిస్టర్ మరియు ఎమ్మెల్యే అలాగే ధనపాల్ కలిసి దుబాయ్ నుంచి తీసుకువచ్చిన బాక్స్ లో ఏముంది? ఆ బాక్స్ ఎలా వాళ్ళకి అందకుండా మిస్ అయ్యింది? అయితే క్యాబ్ డ్రైవర్ అయినటువంటి రాజు జయంతిని ఎందుకు కిడ్నాప్ చేశాడు? అసలు రాజు ఎవరు? కనిపించకుండా దాక్కుని ఉన్న రమేష్ కి రాజుకి అలాగే రమేష్ వైపు జయంతికి మధ్య సంబంధం ఏమిటి? చివరికి ఎయిర్పోర్ట్ లో కనిపించకుండా పోయిన బాక్స్ ని కనిపెట్టారా లేదా అన్నదే 2015లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి లోహం మూవీ స్టోరీ. మూవీ ఎండింగ్ లో అయితే ఒక మంచి ట్విస్ట్ కూడా ఉంటుంది. ఈ మలయాళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.